నీకు ఎందుకు రాజస్థాన్లో పోయి సోలార్ పెట్టుడు ఎందుకు? ఇంకొక కామెడీ ఏంటంటే కొత్త బిజినెస్ చేస్తామని ఒక బిజినెస్ మొదలుపెట్టింది సింగరేణి. ఇది దయచేసి సింగరేణి యువ కార్మికులందరూ తెలుసుకోవాలి, ఎక్స్పోజ్ చేయాలి ఈ విషయాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం బిజినెస్ ఇది? బ్యాటరీ గ్రేడ్ లిథియం రిఫైనరీ అని చెప్పి పెట్టిండ్రు. సరే సంతోషం, పెట్టిండ్రు. ఏంది దీని ఏందట అంటే ఈయన గ్లోబల్ సమిట్ అని పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అని. ఇప్పుడు ఆ సమిట్లో మరి ఎంఓఎల్ చూపించాలి కదా, 1000 కోట్లు వచ్చినాయని చెప్పాలి. అందుకని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎంత చెప్పారు? 2250 కోట్లతోని సింగరేణి ప్లస్ ఒక ప్రైవేట్ సంస్థ కలిసి ఒక కంపెనీ పెడుతున్నాము. దాని ద్వారా ఈ లిథియం అనేటటువంటి ఏదైతే వనరు దొరుకుతుందో దాన్ని రిఫైన్ చేస్తామని చెప్తున్నారు. సంతోషం, పెడుతున్నారు. వీళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ అవుతుందేమో తెలంగాణ వాళ్ళకని అనుకుంటే వాళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నారు? ఒక కంపెనీ పేరు ఆల్ట్మిన్ అనే కంపెనీ. ఈ కంపెనీ పెట్టిందే 2023లో. ఈ కంపెనీ మొత్తం విలువ 27 లక్షలు మాత్రమే, 27 lakhs మాత్రమే. 27 లక్షలు ఉన్న కంపెనీ ఒకటి వచ్చి సింగరేణితో టైఅప్ అయితే వీళ్ళు ఎంత బిజినెస్ చేస్తారట? 2250 crores, 2250 కోట్ల బిజినెస్ చేస్తారట. అసలు వినడానికి కూడా బాగుంది. కనీసం వాళ్ళు 2-3 వాళ్ళు ఉన్నారు కంపెనీ వాళ్ళు. మొత్తం కంపెనీ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏదో పేడప్ క్యాపిటల్ అంటారు కదా, కట్టింది 1,25,000, 1.25 lakhs. దీన్ని 2250 crores చేస్తామని చెప్పి ఎంఓయూ చేసుకున్నారు. నేను పట్టి విక్రమార్క గారిని సవాల్ చేస్తా ఉన్నాను. మీరు సిన్సియర్ అయితే, మీరు సీరియస్ అయితే, మీరు సింగరేణిని సేవ్ చేయాలనుకుంటే, సింగరేణి ద్వారా వచ్చే వనరులతోని తెలంగాణకు లాభం జరగాలని మీరు అనుకుంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ చిన్న 27 లక్షల కంపెనీతో సింగరేణి ఎందుకు పార్ట్నర్షిప్ చేస్తుంది? ఫస్ట్ థింగ్. ఓకే, పార్ట్నర్షిప్ చేస్తే బ్యాంక్ గ్యారెంటీ సింగరేణి ఇస్తుందా, ఆల్ట్మిన్ అనే కంపెనీ ఇస్తుందా? మరి దీన్ని మొత్తం రిఫైనరీ పెట్టడం ద్వారా వచ్చే లాభాలలో ఆల్ట్మిన్ కంపెనీ వాటా ఎంత, సింగరేణి వాటా ఎంత? ఎందుకోసం మీరు పెడుతున్నారు రిఫైనరీ? ఈ ఏదైతే లిథియం రిఫైనరీ అని చెప్తా ఉన్నారో, ఈ లిథియం రిఫైనరీ ప్రపంచంలో పెద్ద కంపెనీలు పెట్టి మునిగిపోయి చేతులు కాల్చుకొని వెనక్కి తీసుకున్నారు, బ్రెజిల్లో ఇంకా అనేక దేశాలలో. మరి మీరెందుకు కొత్త ప్రయోగం చేస్తున్నారు? పోనీ చేస్తున్నారు, మరి ఊరు పేరు లేని కంపెనీకి ఎందుకు చేస్తున్నారు? మీరు ఈ వివరాలు బయట పెట్టాలి, బ్యాంక్ గ్యారెంటీ ఎవరు ఇస్తున్నారో చెప్పాలి, దీని వెనుకున్న పెద్దలు ఎవరో కూడా చెప్పాలని నేను బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తున్నాను. ప్రజాగళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.